అమ్మ నమస్తే. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. అమ్మ ఏం చేస్తారు? నేను కూరగాయల వ్యాపారం ఏంటి వ్యాపారం బాగుందా? బాగుందండి. హ్మ్. రోజుకి ఎంతమంది వస్తుంటారు మీ వ్యాపారం దగ్గరికి? వస్తుంటున్నారు. వస్తున్నారు. మరేం చెప్తున్నారమ్మ ఈ ప్రభుత్వం గురించి గాని, ఈ పాలకుల గురించి గాని అసలు ఏం చెప్తున్నారు? మీరు గాని, వాళ్ళు గాని ఏం చెప్తున్నారు అసల? ఇప్పుడే బాగుందంటున్నారండి. హ్మ్. వ్యాపారమైనా ఏదైనా సరే ఇప్పుడే బాగుందంటున్నారు. అంటే గతంలో బాలేదా? గతంలో బాలేదంటానికి ఆడున్నాడుగా హ్మ్. జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇంకేం బాగుంటది? అదేంటమ్మా? వ్యాపారస్తులు చెల్లాచెదురైపోయినాయిగా. హ్మ్. ఆ! ఏం బాగున్నాయి? అప్పుడంటే నేను వ్యాపారం పెట్టలేదు. హ్మ్. అసలు వ్యాపారం చేద్దామని కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదప్పుడు. అప్పుడు. అప్పుడు. హ్మ్. ఇప్పుడైతే వ్యాపారం చేస్తున్నా. హ్మ్. అంటే మంచి సామాన్యులకి ఎలా కావాలో నేను ఆ విధంగా పరిపాలించాను, పథకాలిచ్చాను, డెవలప్‌మెంట్ చూపించాను అని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అలా ఏం చేయలేదా? చూపించమని ఏం పథకాలిచ్చాడు? హ్మ్. ఇప్పుడు సూపర్ 6 పథకాలు పెట్టారుగా బాబు గారు. ఇంకేం హ్మ్. కావాలి? హ్మ్. బావున్నాయిగా. పరిపాలన ఇప్పుడే నాకు నచ్చింది. హ్మ్. ఒక సాటి మహిళగా చెప్తున్నా. హ్మ్. అది. అంటే చంద్రబాబు పెట్టిన సూపర్ సిక్స్ గాని, అది మొత్తం డొల్ల. ప్రజలకి అందట్లేదు. హ్మ్. ఉచిత హామీలే ఇస్తున్నాడు గానీ, రాష్ట్రం మొత్తం నాశనం చేసాడు చంద్రబాబు అని చెప్పి గత పాలకులు మాట్లాడుతా ఉన్నారు. ఆయనిచ్చినియి బావున్నాయా? హ్మ్. అదే అంటున్నా ఆయనిచ్చినియి చెప్పుకుంటాడు. హ్మ్. చెడువి పోనీయనైనా సరే మంచిగానే చెప్పుకుంటాడు. హ్మ్. అంటే మంచియి అయినా సరే చెడిపోనియి అని చెప్తారు. హ్మ్. నాకు తెలిసిన మట్టుకు ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నీ ఒకటి కూడా అమలు చేసుకొని వస్తున్నారండి. హ్మ్. బావుంది ఇప్పుడు నాకు నచ్చిన మట్టుగా. హ్మ్. అది. అంటే ఈ 20 నెలల పాలనలో చంద్రబాబు చేసిన డెవలప్‌మెంట్ ఇది బాగా నచ్చింది అని అడిగితే మీరేం చెప్తారసల? అమరావతి బావుంది. హ్మ్. అమరావతి రోడ్లు బాగా ఏశారు. హ్మ్. అదే గుంతలు లేకుండా హ్మ్. ఇదివరకు యాక్సిడెంట్లు బాగయ్యాయి. హ్మ్. ఇప్పుడు యాక్సిడెంట్లు తగ్గినియి. హ్మ్. బావుంది. హ్మ్. అంటే సామాన్యులు బ్రతకలేకపోతున్నారంటగా మీ ప్రభుత్వంలో. ఎందుకు బతకట్లేదండి? హ్మ్. ఓసారి బయటకొచ్చి ఆయన్ని మాట్లాడమని. ఆయన ఎక్కడో ఉంటూ మాట్లాడితే ఎలాగా? బయటకొచ్చి చూడాలి కదా! హ్మ్. బాబు గారు చూడట్లా? హ్మ్. చూస్తున్నారుగా. లోకేష్ బాబు చూస్తున్నారుగా. ఇంకేం కావాలి? హ్మ్. ఆ! అంటే ఓడిపోయిన ఈ 20 నెలల్లోనే జగన్‌మోహన్ ప్రజల్లో ఉన్నాడు. ప్రజల మమేకమై తిరిగారంటగా నిజంగా అది? ఆడ మొహం. ఆ! ఆడికేం తెలుసు? ఆ! మాకు తెలవదా ఏంటి? ఆయన చెప్తే సరిపోతదా? హ్మ్. ఇక్కడికొచ్చి అడగాలి ప్రతిదీ ఎలా ఉందా? ఏంటి అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేసి అడుగుతున్న ఈ ప్రభుత్వం ఎలా ఉందమ్మా? గత ప్రభుత్వం ఎలా ఉందని అడుగుతున్నారు. ఎలా ఉంది వాళ్ళకి నచ్చింది చెప్తున్నారు. బావుంటే బావున్నదని చెప్పి లేకపోతే బాలేదని చెప్తున్నారు. అప్పుడు ఎవరైనా అడిగారు? ఏ ప్రెస్ మీట్ వచ్చింది అడిగింది. మరి ఏదైతే జగన్‌మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఓడిపోయిన ఈ 18 నెలల, 20 నెలల కాలంలో నేను ప్రజల్లో ఉన్నాను. ప్రజల మధ్య తిరిగాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించాను ప్రజల తరపున అంటున్నారు మరి. కనపడలేదు ఎప్పుడు జగన్‌మోహన్ రెడ్డి గారు? ఎక్కడ మాకు కనిపించలేదండి. అబద్ధాలు చెప్పుకొని తిరుగుతాడు అలా. నేను తిరిగాను నేను తిరుగుతాను. అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను తిరుగుతాను. ఏదైతే మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతా ఉంది మరి. మరి జగన్‌మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకుండా ఒకవేళ వెళ్ళినా సరే 11 మందిని బయటికి తీసుకొచ్చేస్తున్నారు. మరి ఈ రోజున పులివెందులు కూడా ఎళ్లి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్‌మోహన్ రెడ్డి గారు. ఎందుకని అసెంబ్లీకి రాకుండా? దొంగ కాబట్టి అక్కడ ఉంటాడు. అసెంబ్లీ రాదు ఎందుకని? ఆయన తప్పు చేశాడండి. ఆయన ఏమన్నారు? అసెంబ్లీకొచ్చి నీకు చెప్పు అని అన్నారు. నీకు చెప్పాల్సింది చెప్పు అని అన్నారు. నీకో చాయిస్ ఇచ్చారుగా. హ్మ్. నీ తప్పు చేసావో, నువ్వు ఏం చేసావు అనవసరం. నువ్వు నిజం చెప్పు, లేపోతే అబద్ధం చెప్పు అని మాట్లాడేటట్లు మాట్లాడారు. ఇంకేం కావాలి? అమ్మ మరి ఏదైతే ఈ రోజున జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీ జరిగే టైంలో అసెంబ్లీకి రాకుండా పులివెందులు వెళ్ళిపోయారు మరి. ఎలా చూడొచ్చంటారు? ఆయన పిల్లి కాబట్టి అక్కడున్నాడు. పులి కాబట్టి చంద్రబాబు గారు అసెంబ్లీలో చక్కగా ఉన్నారు. ఆయన రమ్మని పుల్లాగా మాట్లాడమన. ఎందుకంటే అక్కడ పిల్లి కాబట్టి అక్కడ దోమ ఉంది. పాలు తాగడానికి. అది అర్థమైందా? పులి కాబట్టి సింగల్‌గా వచ్చి చక్కగా మాట్లాడుతుంది అసెంబ్లీలో. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి? కల్తీ లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంటి అసల? దేవుడు అన్నాడు కర్మ ఎప్పుడో అనుకుంటారు. కానీ ఇప్పుడే అనగపిస్తున్నారు. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఒక మాట చెప్పండి. హ్మ్. నువ్వు తప్పు చేసావనే కదా 11 సీట్లు వచ్చినాయి. హ్మ్. మేము తప్పు చేయలేదు కదా! హ్మ్. తప్పు చేయలేదు కాబట్టి, ప్రభుత్వం చేయలేదు కాబట్టి వచ్చింది. హ్మ్. అంతకుముందు నువ్వు చేసే పాపాలన్నీ చేసావనుకుని ఇప్పుడు మొత్తం దించేసింది. ఏంది? అసలు రూల్‌గా అయితే 3 రావాలి. ఆ! కాస్తా కోస్తా నీకిచ్చాడు. ఆ! అదేనా నిలుపుకుంటావంటే వెంకటేశ్వర స్వామిది అసలైంది బయటపడింది. కెమికల్ కలుపుతావా? హ్మ్. ఆ! అసలు దేవుడన్నాడు మనం అనుకుంటాం. కానీ సరే ఇప్పుడు తప్పు చేసాము. సరే ఇప్పుడు ఇంతటితో అయిపోతదనుకుంటాము. హ్మ్. పిల్లలకు జరుగుతదని. కానీ ఎప్పుడో కాదు. ఇప్పుడు మనకే తగులుతుందది. ఆ హ్మ్. పాపం నీకు తగిలింది కాబట్టి ఇప్పుడు శాంతం దించేసేసింది. హ్మ్. ఆ! అంటే అమ్మ ఏదైతే మనం ఎవరన్నా ప్రసాదం ఇస్తేనే మనం చెప్పులిడిసి కాళ్ళకున్న చెప్పులు తీసుకుంటాం మరి ప్రసాదం. హ్మ్. అలాంటిది వైసీపీ నాయకులు దేవుడి ఫోటోలే పెట్టుకొని, కాళ్ళకి చెప్పులేసుకొని మొత్తం మండలిలో పెద్ద ధర్నా కూడా చేశారు మరి వాళ్ళు. మరి బయటకొచ్చేమో ఏదన్నా ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తామని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు. ఎందుకని వైసీపీ నాయకులకి హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు అసలు?
ఆయనకి హిందీ అసలు వైసీపీ వాళ్ళకి హిందూ సాంప్రదాయం అదే నమ్మకం లేదండి. అసలు హిందూ మతాన్ని వేరు చేసేటట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా చిత్రపటాలు పట్టుకొని దేవుడు వెంకటేశ్వర స్వామి చెప్పులు వేసుకుని ఎవరైనా పట్టుకుంటారా? మనం ఇంట్లోకి వెళ్తే చెప్పులు ఈడ్చేసి బయట తడుతుంది, ఎందుకంటే దేవుడి ఫోటోలు ఉన్నాయి. అలాంటిది నీవు దేవుడి ఫోటోలు పట్టుకొని, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుడి ఫోటోలు పట్టుకొని చిత్రపటాలు పట్టుకొని వచ్చేసేసి నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుంది? అందుకోసమేనే అలా చేసింది దేవుడు. మళ్ళీ ఇంకా తప్పులు చేస్తూనే ఉంటున్నారు. కొంచెం కూడా మీకు ఒళ్ళు చచ్చిన వయ్యారమ్మా అని అంటారు కదా, అలా అసలు ఇదే అవ్వట్లేదు అసలు. మరి పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, చంద్రబాబు భయపడిపోతున్నాడు, ఎక్కడ నిజ నిరూపాలు బయటపోతాయో, కూటమి ప్రభుత్వం భయపడిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి సవాల్ చేస్తున్నారు. మరి వాళ్ళు సవాల్ విసురుతారు, ఎందుకంటే వాళ్ళు పుల్లు అనుకొని సవాల్ విసురుతారు, కానీ పిల్లలు అయిపోతారు. అది అమ్మాయండి. మరి ఎలా ఉంది ప్రభుత్వంలో పథకాలని అందుతున్నాయా? మరి మహిళగా మీరు మహిళగా చెప్పండి, అసలు ఏం నిజం ఏంటి అసలు ప్రభుత్వం గురించి? అసలు నేను నిజం చెప్తున్నానండి, ఇప్పుడు ప్రభుత్వమే నాకు నచ్చింది. యాస్టీస్గా నాకు ఇదే ఉండాలనుకుంటాను, ఇదే కూటమి ప్రభుత్వం ఉండాలనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు కమ్మా, మీకేం అందలేదా? నవరత్నాలండి తలకు రాసుకునే నవరత్నాలా ఏంటి? తలకు రాసుకునే నవరత్నాలా ఇచ్చారులే, మేము రాసుకున్నాము సరిపోయింది. అదే అంటున్నా, ఆయన చెప్పమనండి ఏమి నవరత్నాలు ఇచ్చాడో ఏమి ఇచ్చాడు మాకు తెలియదుగా. మరి మేము తీసుకోవాలా? ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకోవాలా? ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరికి పడిని, అది ఇప్పుడు ముగ్గురికి పడిని, గ్యాస్ డబ్బులు 3 పడిని, ఇంకేం కావాలి? ఒకడు 1 by 1 చేసుకుంటూ వస్తారు కదా, నీకు ఎమ్మటినే పని అయిపోదు కదా. మహిళలందరూ చంద్రబాబు చెప్పిన మాటలన్నీ నమ్మేసి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. నేను బిర్యానీ ఇచ్చాను, నేను పలవా పెట్టాను, చంద్రబాబు బిర్యానీ పెడతాన్నాడు, మాటలు నమ్మేశారు చంద్రబాబు మాటలు. అందుకే మహిళలందరూ చంద్రబాబుకి ఓటేశారు. మరి ఏదైతే చెప్పిన తర్వాత మోసపూరిత హామీలు ఇచ్చారు కాబట్టి అలాగే మోసం చేస్తున్నాడు మహిళని అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన అదే అంటున్నానా, మంచి వైపే ఉంటుంది ఏదైనా, తొలి అడుగు వేసేది, చెడు వైపు ఎప్పుడు వేయరుగా. ఆయన బిర్యానీ ఇచ్చారో ఏది ఇచ్చారో మనం మనస్తత్వానికి తెలుసు, ఓటు వేసిన వాళ్ళకి తెలుసు, అది అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. మనసు మార్చుకున్నారు, మళ్ళీ ఈడొస్తే ఏమవుతుందని ఎన్ని అగంతాలు చూడాలనుకొని భయపడిపోయారు. అక్కడ రేపులు చూడాలి, ఎన్ని మర్డర్లు చూడాలి, ఎన్ని యాక్సిడెంట్లు చూడాలనుకోని. అది ఆ విధంగా ఉంది గత ప్రభుత్వంలో, అలా ఉంది కాబట్టి అందరు చెప్పుకుంటున్నారండి. అప్పుడు జరిగింది కాబట్టి ఉన్న వాస్తవంగా చెప్తారు ఎవరైనా, లేకపోతే ఎవరు చెప్పరు కదండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా జరిగింది అనుకో, అమ్మ ఇది జరిగిందని చెప్పుకుంటారు, అంతేగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కూడా మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాను, ఒక నెలలో ఒక పథకం పడుతుంది, మరి 2వ నెలలో వచ్చేటప్పుడు ఇంకో పథకం పడుతుంది అన్నట్లుగా ప్రతి నెల ఏదో ఒక పథకం నేను అమలు చేశాను, కానీ కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే మోసం చేస్తుందని చెప్పి అంటా ఉన్నారు. మరి మహిళగా మరేంటి గత ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? గత ప్రభుత్వం మాకు నచ్చలేదండి, మాకు నచ్చలేదు కాబట్టి మాకేం రాలేదు కాబట్టి మేము చెప్తున్నాము. ఎవరినైనా అడిగి చూడండి, వచ్చినాయో రాలేదు, మాకు మాత్రం అయితే రాలేదండి, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. మరి ఫైనల్గా రేపు 29 ఎలక్షన్స్లో మీరు ఎవరు గెలిపిస్తారో మీ అభిప్రాయం ఏంటి అసలు? బాబు గారే రావాలి. బాగా జరుగుతుంది కాబట్టి ఆయన్నే కోరుకుంటారు. ఇప్పుడు ఏ దేవుడు మంచి చేస్తున్నాడని ఆయన్నే మొక్కుతారు కదా ఎవరైనా. ఇప్పుడు చెడు చేసిన వాళ్ళు మొక్కరు కదా. ఇప్పుడు బాగుంది, దేవుడు మంచి చేశాడు, నా కోరికలన్నీ తీర్చాడని ఆయన్నే మొక్కుతారు. ఆయన మొక్కపోతే ఎవరు మొక్కుతారండి చెప్పండి? 3 పార్టీలు కాదు 35 పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయాన్ని ఆపలేరు, మహిళలే మమ్మల్ని గట్టి గుద్దుతారు మా పార్టీ ఓట్లు అంటున్నారు. మరి సరే చూద్దాం, రమ్మని ముందు అసలు ఎందుకండి, అది ఎక్కడికో పులివెందల్లోకి వెళ్ళిపోయాడుగా, ముందు ఆయన అక్కడి నుంచి రానివ్వండి ముందు అసెంబ్లీలోకి, తర్వాత చూద్దాం. 2009 కదా, 29గా అప్పుడు చూద్దాం. రాజెవడో రెడ్డెవడో అప్పుడు చూసుకుందాం అంటున్నా.